మన మహేశ్వరం కాన్స్టిట్యూన్సీలో ప్రాపర్లో వచ్చి నిన్న ఏదైతే మాట్లాడిండో ఆయన వచ్చిన పర్పస్ ఒకటి, ఆయన వచ్చింది ఏంది ఓన్లీ మెంబర్షిప్ డ్రైవ్ వాళ్ళది. దాంతోపాటు సార్ కోసం అని వచ్చి మీటింగ్ పెట్టి వచ్చి ఏం మాట్లాడంటే నిన్న ఆయన మన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడారు. ఎందుకంటే అవాకులు చెవాకులు పేలుతున్నాయి ఆయన ఏడవైనా కానీ. ఎందుకంటే మేము ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు కూడా ఇక్కడ మనకు మన ఐటీ పార్క్ ఇచ్చి ముచ్చాల ఐటీ పార్క్ ఉండే. ఐటీ పార్క్ తర్వాత ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని తీసుకుపోయి ఫార్మాసిటీ చేసిర్రు. ఫార్మాసిటీ చేసినప్పుడు ప్రజలలో కూడా చాలా వ్యతిరేకత ఉండే. ఆనాడు వీళ్ళు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. వీళ్ళు 5 ఎకరాలకు ఇచ్చింది వీళ్ళు 8 లక్షల నుంచి 12,50,000 వరకే రైతులకు ఇచ్చి రాయాల జబర్దస్త్గా భూములు 14,000 ఎకరాలు జబర్దస్త్గా దౌర్జన్యంగా గుంజుకూరు హైకోర్టులో కోర్టులో కూడా పోయిన పరిస్థితి అందరికీ తెలుసు. కాబట్టి మొన్న ఏదైతే మన జనరల్ ఎలక్షన్ ఎమ్మెల్యే గారు వచ్చిన 2023లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అంతకుముందు రేవంత్ అన్న అయితే పాదయాత్ర వేసినాడు కూడా మా విలేజ్లకు వచ్చి ఆ రోజు అన్నగారు మేము చెప్పడం జరిగింది ఫ్యూచర్ సిటీ కోసం. కాబట్టి ఆ రోజు మన రేవంత్ అన్న నీ 100 ఎకరాలు నీ ఫామ్ హౌస్ ఉంది కదా, నీ ఫామ్ హౌస్ నీకు ఎకరాకి 20 లక్షలు ఇస్తా అని చెప్పి ఆ రోజు కూడా ఈ విషయం మీద మనం ఇవాళ ముఖ్యమంత్రి అయినటువంటి మన రేవంత్ అన్న గారు ఆయన కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఆయన అయితే రైతులు ఇబ్బందులు ఉన్నారు. ఆయన మా ఊళ్ళో టమాటా ఒకటి రైతు అసలు తెంపకుండా రేట్లు లేక వదిలిపెట్టిండు. ఆ రోజు చెప్పిండు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండంటే, నేను వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వస్తుంది, వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో టమాటా సాస్ ఫ్యాక్టరీ పెడతాను చెప్పిండు కూడా ఆ రోజు చెప్పినట్టుగా మొన్న కూడా ఏదైతే మన ఇప్పుడు మన ఫ్రూట్ మార్కెట్ ఏదైతే అయిందో ఆ ఇంటిగ్రేషన్ ఫ్రూట్ మార్కెట్ రోజు దాన్ని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి ఆ విధంగా ఆ రోజే మేము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెప్పినాం కూడా. కాబట్టి అవి అందులో భాగంగానే మొత్తం కూడా రద్దు చేయకుండా ఉన్న అప్పటికే కొన్ని కంపెనీలకు గెలిచారు. కాబట్టి ఏదైతే మేడిపల్లి ప్రాంతం ఉందో ఇక్కడ మనది ఈ కందుకూరు మండలం ఉందో కందుకూరు మండలం కూడా అప్పుడు మొత్తం హెచ్ఎండి పరిధిలో ఉండే. ఆ రోజు అయితే ప్రజాభిప్రాయ సేకరణ చేసినప్పుడు ఆ రోజు కూడా ఇదే మాట మాట్లాడిన ఆయన అసలు మీకు ఏమంత బుద్ధి జమాకుండా అసలు ఇప్పుడు హెచ్ఎండిఏలు తీసుకొచ్చి ఇప్పుడు ఫార్మాసిటీ పెడతారని చెప్పి ఆ రోజు ఆబ్జెక్షన్ చేయడం జరిగింది. కాబట్టి అప్పుడు ఆబ్జెక్షన్ వచ్చిన తర్వాతనే అప్పుడు మేడిపల్లి ఆచారము మేడిపల్లి అనే విలేజ్ ఇంట్లో హెచ్ఎండిఏలు లేకుండే. కాబట్టి ఆ రోజు మేడిపల్లిలకు ఈ ఫార్మాసిటీని తీసుకుపోయి మేడిపల్లి పెట్టారు. కాబట్టి ఇవాళ కూడా మేము కొంతమంది రైతులు ఇచ్చినట్టు ఇలా ఫార్మా కూడా ఏంటంటే ఫార్మా కూడా వాళ్ళు ఉంటుంది. కేవలం ఫార్మాలో తయారైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ టాబ్లెట్లు కానీ ఆ విధంగా అన్నింటినీ ప్యాకింగ్ కోసమే ఇలా ఫార్మా అప్పు ఉంటుంది అంతే తప్ప ఇలా ఫార్మాసిటీ ఉండదు ఇవాళ ఇక్కడ. కాబట్టి దాంతో పాటుగా ఇవాళ రేవంత్ ఏంటంటే మన హైదరాబాద్ చూస్తున్నాం మనము, ఈ చిన్నపాటి వర్షం పడ్డా కానీ మునిగిపోవడం పడవల్లాగా కాళ్ళు తిరగడము అవన్నీ చూస్తున్నాం. కాబట్టి ఒక ప్రణాళిక ప్రకారం లేదనేటువంటి ఉద్దేశంతో ఈ దక్షిణ తెలంగాణ కూడా అప్పుడు ఉన్న పాలకులు నిర్లక్ష్యానికి గురై ఇది వెనుకబడిన ప్రాంతం అని చెప్పి రేవంత్ అన్న ఈ నల్లమల్ల పులిబిడ్డ కాబట్టి నల్లమల్ల బిడ్డ వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఫ్యూచర్ సిటీ వేస్తే రాబోయే రోజుల్లో అందరు కూడా ఫ్యూచర్ ఉంటుందని చెప్పి ఉద్దేశంతో ఇలా ఫ్యూచర్ సిటీ కడుతుంటే ఈ పల్లికి మాల ఈ దరిద్రులు ఏదైతే అభివృద్ధి నిరోధకులు ఉన్నారో ఈ అభివృద్ధి నిరోధకులు ఏం చెప్తారంటే అసలు వీళ్ళు అన్నం కేటీఆర్ చెప్తాడు నేను అమెరికా పోయినా ఎందుకు చెప్తాను ఎందుకు ఆయన అమెరికాను పోయిన దీనికోసమే అసలు వీళ్ళు చదువుకోవడానికి పోయి బుద్ధిమంతం అనుకుంటే వీళ్ళు ఏదైతే అభివృద్ధిని అడ్డుకుంటా వచ్చిన తర్వాత మారుస్తా అని చెప్పి ప్రజలందరినీ కూడా గందరగోళం గురి చేస్తున్నాం. అంటే అసలు నీకు ఇంత కూడా బుద్ధి జ్ఞానం ఉంటే ఇటువంటి పని ఎవరు కూడా మాట్లాడరు. కాబట్టి నీతో ఒకటే చెప్తున్నాము, ఆ రోజు మళ్ళీ చెప్తున్నాము, నీకు ఇవాళ కూడా చెప్తున్నాము, ఆయన ఫార్మాసిటీ అన్నందుకే ఈ ప్రభుత్వ పత్రాలు ఎక్కడ పోయింది. రేపు కూడా మళ్ళీ ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తుంటే మీకు ఫ్యూచర్ అనేది ఉండదు. 100% 2029లో జరిగేటువంటి ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఈ ప్రాంతాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసుకుంటుంది. అదేవిధంగా సబితమ్మ కూడా అసలు మీకు బుద్ధి ఉందా అసలు లేదు. ఆ రోజు ఫార్మాసిటీ కోసం అని చెప్పి అన్ని చేసి ఇలా ఫ్యూచర్ సిటీకి వస్తే ఇవాళ తీర్మానాలు ఇవ్వకుండా ఈ మహేశ్వరం మండలాన్ని మొత్తం నాశనం పట్టియాలనేటువంటి అసలు ఒక ఎమ్మెల్యే గారు ఒక ప్రజాప్రతినిధిగా నువ్వు గెలిచి ఎంతసేపు నీ పార్టీ స్వార్థం నీ స్వార్థం చూస్తున్నావు. కానీ ఇక్కడ స్థానికులు ఉన్నారు నన్ను ఇప్పటికి 3-4 సార్లు గెలిపించి నన్ను ఏమాత్రం మనకు బుద్ధున్నా కానీ నేను వాళ్ళకి అభివృద్ధి కోసం చేయాలి. కానీ అభివృద్ధికి అడ్డుపడుతున్నటువంటి ఈ సబితమ్మ కూడా రాబోయే రోజుల్లో పుట్టగతులు ఉన్నాయి. ఇంకొకటి చెప్తున్నాం ఛాలెంజ్ మేము, అమ్మ సబితమ్మ నువ్వు